పేరు మనోజ్ గారు, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు ఆర్టీవీ. నేను ఒకటే అడుగుతున్నా, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది కేంద్రానికి సంబంధించిన సంస్థ. డూ యూ అగ్రీ ఇట్ ఆర్ నాట్? అండ్ మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని మీరు రికగ్నైజ్ చేస్తున్నారా లేదా, లేకపోతే అది కూడా ఒక ఫాల్స్ సంస్థ అని మీరు అనుకుంటున్నారా అని నేను మధు గారిని అడుగుతున్నా. ఒకవేళ మీరు రికగ్నైజ్ చేసినట్టయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక జెన్యున్ సంస్థ, ఆ రిపోర్ట్ ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు నమ్మితే, అది నిజమైన రిపోర్ట్ అయితే అది రిపోర్ట్ మేము, ఎందుకంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ ఎన్డిఎస్ఏ, మేము అది కూడా చెప్పదలుచుకున్నాం. ఎన్డిఎస్ఏ వద్దు అని అంటున్నది. అది ఒకవేళ మేము పంప్ స్టార్ట్ చేసి అన్ఫంక్షనల్ అనే స్టేట్మెంట్ ఉందా ఎన్డిఎస్ఏ లో? ఇట్ అన్ఫంక్షనల్, అది ఫంక్షన్ చేయదు ఇప్పుడు అనే స్టేట్మెంట్ ఉందా? అది ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద టెక్నికాలిటీస్. లెట్ మీ బి హానెస్ట్ విత్ యూ మనోజ్. So I don't want to, because I am not an irrigation minister. I am not an irrigation secretary, which I don't know. నేను ఒప్పుకోవాలి కదా. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు, ఒకవేళ మేడిగడ్డ కనుక అక్కడ నీళ్లు ఆపితే ఇంకేదైనా జరిగిద్దనే ప్రమాదం ఉంటే, చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇది, మా పార్టీని రద్దు చేసుకుంటామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. హరీష్ రావు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తామంటున్నారు. అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ కదా. సో యూ డిపెండ్ ఆన్ ఎన్డిఎస్ఏ డాక్యుమెంట్ అనుకున్నప్పుడు, ఎన్డిఎస్ఏ డాక్యుమెంట్ నిజంగానే అన్ఫంక్షనల్ అనేది ఉందా? నేను ఎన్డిఎస్ఏ డాక్యుమెంట్ నేను చూడలేను మనోజ్ గారు. లెట్ మీ బి హానెస్ట్ విత్, నేను చెప్పాను, నేను కంప్లీట్ చేయండి. ఓకే, ప్రభుత్వానికి ఏమైనా భేషజాలు ఉంటాయా? రైతులకు ఇప్పుడు ఎల్లినో ఉంది, ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు లేవు, అక్కడ నీళ్లుండి పంపు చేయగలిగే స్థితి, ఆ పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఎందుకు ఆగుతుంది? మీరే చెప్పండి. మేము చెడ్డ పేరు తెచ్చుకోవాలని మాకు ఉంటుందా? ఒకవేళ నిజంగానే అక్కడ ఏది పంపు చేయడానికి ఎన్డిఎస్సి ఒప్పుకున్నది అనుకోండి, యూ కెన్ డూ ఇట్ అంటే ప్రభుత్వం ఎందుకు ఆగుతుందండి? మాకేమొస్తుంది చెప్పు ఆపితే? దానివల్ల మాకు ఏం లాభం ఉంది ఆపడం వల్ల? రైతులకు ఏమైనా చేస్తే మాకు గుడ్ విల్ ప్రభుత్వానికే కదా వచ్చేది. మరి ఎందుకు ఆపుతున్నామన్నది వీళ్ళు అర్థం చేసుకుంటున్నారా? అనిల్ గారు, ఇక్కడ మీకు తెలుసు, గతంలో మీరు కూడా ఈ ఎమ్మెల్యేగా ఉన్నారు, లేకపోతే పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంటుంది గ్రౌండ్ లో తెలుసు. సో ఆ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ అడుగుతోంది. 1 వీక్ టైంలో మేము కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపు చేసి చూపెడతాం. మన పుట్టమది గారు కూడా పోయారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శించి వచ్చిర్రు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, ప్రతిపక్షంలో ఉన్న ఒక వారం ఇచ్చి చూపిస్తే మేము మళ్ళీ నీళ్లు పోయిస్తాం అంటున్నారు. కానీ అధికార పార్టీకి మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదా అంటున్నా. ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారు? 1 వీక్ కాదు, మీకు 3 ఏళ్ళు మీకే ఇస్తామని చెప్పారా? మీరు దాన్ని ఎట్లా చేస్తారు, ఎట్లా ఫంక్షన్ చేస్తారో, ఎట్లా చేస్తారో, దాన్ని ఎట్లా మొదలు పెడతారో మీ చేతులకి ఇస్తా అని చెప్పారు కదా. అసెంబ్లీకి రేపు ఎల్లుండంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టుకుందాం, అసెంబ్లీలో మాట్లాడుకుందాం అని చెప్పారు కదా. మేము ఇక్కడ వారిపోతున్నాం, వీలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటిది, నేను చాలా క్లియర్ గా మధు గారికి చెప్తున్నాను, వాళ్ళ పార్టీ నాయకులకు చెప్తున్నాను, వాళ్ళ పెద్ద నాయకులకు కూడా నేను చెప్తున్నాను, కేసీఆర్ గారికి చెప్తున్నా, హరీష్ గారికి, కేటీఆర్ గారికి, మీరంతా చదువుకున్నోలే. కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన 2 పర్యాయాలు. మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి దానిపైన వాళ్ళతో మాట్లాడి అసలు ఏముందో వాళ్ళతో చర్చించి, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీరు రండి, ముఖ్యమంత్రి గారి దగ్గర రండి, మా ప్రభుత్వానికి విన్నవించండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈస్ పర్మిటింగ్ టు రిలీజ్ ద వాటర్, టు స్టోర్ ద వాటర్ అండ్ టు పంప్ ద వాటర్. అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ప్రభుత్వం ఎందుకు ఆపుతుందో నాకు చెప్పండి. ప్రతిపక్షం వెళ్ళినా అధికార పక్షం వెళ్ళినా సమాధానం ఒకటే వస్తుంది. ఎన్డీఎస్సీ ప్రతిపక్షం అయినంత మాత్రమే వాళ్ళ రిపోర్ట్ అయితే మార్చారు కదా. మధు గారు, 1 వీక్ కాదు 3 ఏళ్ళు మీకు సమయం ఇస్తా అంటున్నారు. వారం రోజులు కాదు 3 ఏళ్ళ సమయం ఇస్తాం మీకు, ఏం చేస్తారో చేయండి, పంపు చేయండి అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి స్టేట్మెంట్ డైరెక్ట్ గా. నిజంగానే మధు గారు లేనట్టున్నారు. మధు గారు, మీకు వారం రోజులు కాదు 3 సంవత్సరాల సమయం ఇస్తాం అంటున్నారు. ఏమంటారు? మీకు వారం రోజులు కాదు 3 సంవత్సరాల సమయం ఇస్తాం, ఆ నీళ్ళు ఎట్లా పంపు చేస్తారో చేయండి అంటున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాంట్లో మళ్ళీ ఒక తుండి పెడతారు ఆయన. కేసీఆర్ రావాలి, కేసీఆర్ అడగాలి. హరీష్ రావు అడిగితే కేసీఆర్ అడిగినట్టే, హరీష్ రావు అడిగితే పార్టీ అడిగినట్టే, కేటీఆర్ అంటే పార్టీ మాట్లాడినట్టే కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు. ఇంకా దానికి మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి? ఒక్క అంశము. 2వ అంశము, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు 2027లో మేము చేస్తామంటున్నారు. మరి ఏ బేస్లో అంటున్నా ఆయన? రిపోర్ట్ వస్తుందని అంటున్నాడా, రిపోర్ట్ వచ్చిందని అంటున్నాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వీళ్ళు ఏమైనా ఎన్డీఏసీ అంటుండే, ఎన్డీఏసీ బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి కదా. నేను అంటున్నాడు ఆయన
అధ్యక్షుడు ఏం చేస్తున్నారు అంటుడు. అదే వీళ్ళు ఏకంగా 1,00,000 కోట్లు మాయమైనాయి ఇదే మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. వీళ్ళది టైం పాస్ చేస్తున్నారు. ఓకే, నిజంగానే వారం రోజుల సమయం అడిగారు కదా, ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? మీకు తెలుసు అక్కడ ప్రాజెక్ట్ ఎట్లా ఏంటిది, దాని రీతి ఏంటిది, రివాజ్ ఏంటిది అనేది. ఆ మేడిగడ్డ గేట్లు మూసేస్తే ఆ నీళ్లు వెనక్కిదంతే ఆ గ్రావిటీ కెనాల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది గేట్ మూసేస్తే డ్యామ్ మొత్తం డ్యామ్ కొట్టుకపోతే భయం కాంగ్రెస్ కు ఉంది. గేట్లు ముయ్యడం అవసరం లేదు. అనిల్ అన్న ఇప్పుడు హైదరాబాద్ ఉంటుండు కనుక మాకు రైతులకు కన్నీళ్ళు కనబడతలేవు అనిల్ అన్న. కానీ అనిల్ అన్న ఇప్పుడు SRSP కూడా దిక్కు మన మేడిగడ్డనే, అది గుర్తుపెట్టుకోవాలి అనిల్ అన్న. ఇప్పుడు SRSPకి నీళ్ళు లేవు, మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ చేయాలి. మీరు లోపభూయిష్టంగా కట్టకపోయి ఉంటే, కమిషన్ల కక్కుర్తి కోసం మీరు కాంప్రమైజ్ కాకపోయి ఉండబడితే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుండే అంటే నేను అదే చెప్తున్నాను అన్న. ఎన్ని సంవత్సరాలు చెప్తారు ఇది ఎన్ని సంవత్సరాలు అంటే మరి దానికి కారణం అదే కదా. మరి ఏ డ్యామ్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినప్పుడు ఏ డ్యామ్ ఇటునండి శ్రీశైలంకి సమస్య రాలేదు, మీ LMDకి సమస్య రాలేదు, మీ MMR కి సమస్య రాలేదు, SRSPకి సమస్య రాలేదు, కడియం డ్యామ్ కి సమస్య రాలేదు, కడియం డ్యామ్ కి సమస్య రాలేదు. మరి మీకే ఎందుకు వచ్చింది? మీరు చేసిన దానికి ఎందుకు వచ్చింది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో డ్యాములు కట్టింది. ఎక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎక్కడైనా? మధుగారు సమాధానం చెప్తారా? ఎక్కడ రాని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? లేదన్నా, సమస్యలు రాని ప్రాజెక్టే లేదు. అట్లా కుంగిపోయినా ఎప్పుడన్నా? ఆగమాగం చేసేసిండ్రు, పబ్లిక్ నాగం చేసిండ్రు, రైతులు నాగం చేసేసిండ్రు. వేరు సమస్యలు రాని ప్రాజెక్ట్ ఏది ఉండదు. సమస్యను జటిలం చేసి అదే సమస్యను వాడుకునేది. అనిల్ గారు, మీకు హరీష్ రావు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకొచ్చారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో వినిపిస్తాం మీకు. నేను ప్రెజెంటేషన్ లో హరీష్ రావు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరిదీసినా తప్పలేదు అంటున్నారు. ఒకసారి టీసర్ ప్లే చేయండి. ఉండి కూడా నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. బట్ అనిల్ గారు, ఇది హరీష్ రావు స్టేట్మెంట్. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకపోతే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్, ఉరిదీసినా తప్పలేదు అంటున్నారు ఆయన. మనోజ్ గారు, ఎవరిని ఉరిదీయాలండి? దేనికోసం ఉరిదీయాలండి? ఎవరు చేసిండ్రు ఈ తప్పు? చేసిన వాళ్ళని కదా ఉరిదీయాల్సింది. ఎవరు చేసిండ్రు? ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం కేసీఆర్ కాదా? ఈ పరిస్థితి రావడానికి కారణం హరీష్ రావు కాదా? బీయింగ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్. తప్పు చేసింది వాళ్ళు, ఉరిదీయాల్సింది వాళ్ళని. లక్షల కోట్ల రూపాయలు మింగింది వాళ్ళు, రైతుల పేరు మీద మింగింది వాళ్ళు, రైతులను మోసం చేసింది వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా అంటే ఉరి మమ్మల్ని తీయాలని చెప్పేసి ఉరి వాళ్ళని తీయాలి. వాళ్ళని అరబ్ దేశాలలో శిక్షలు వేస్తారు చూసినావా? స్టేడియంలలో నిల్చోబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు చూసినావా? ఆ విధంగా మరి ఆయన అట్లా మాట్లాడుతున్నారు. బహిరంగంగా అరెస్ట్ కి సిద్ధంగా ఉన్నాం, జైల్లో వేయండి అంటున్నారు కదా. అరే సిగ్గుంటే NDSA దగ్గరికి పోవాలండి. గో అండ్ మీట్ NDSA అండ్ ఆస్క్ దర్ పర్మిషన్. ఏంది ప్రజలు ఏం కావాలి? పొద్దున మునిగిపోతే